వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలో మోకాళ్లపై నిలబడి బీసీ జర్నలిస్టుల నిరసన. వర్ధన్నపేటలో బీసీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసనసభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం నుండి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. మార్చి 30 నుండి గవర్నర్ దగ్గరకు వెళ్లిన బిల్లులు ఇంతవరకు ఆమోదం పొందలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక 2 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందుల్లో ఉంది. అన్ని రాజకీయ పార్టీల మద్దతు బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం, తదుపరి చర్యలు తీసుకోవడం వల్ల అమలు జాప్యం జరుగుతుంది. న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తాం, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాం. అన్ని రకాల పోరాటాలు జరిగే సందర్భంలో తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మాదిగ దండోరా మాల మహానాడ్ బీసీ సంఘాలు ఐక్య సమితిగా బంద్కు పిలుపునిచ్చారు. నిధులు రాకపోయినప్పటికీ 42% తోటే రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి బిల్లులు పాస్ చేసినప్పటికీ దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము, తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది. న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం, రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం. అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు మాదిగ దండోరా మాల మహానాడు అన్ని బీసీ సంఘాలు పెద్ద పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్య సమితిగా ఏర్పడి ఈరోజు బంద్ పిలిపిస్తూ ఉన్నారు. వారికి అభినందనలు. ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ శాంతియుతంగా జరుగుతూ ఉంది. రవాణా శాఖ పక్షాన అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా అన్ని కూడా బంద్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంద్ ప్రభుత్వాలపై ప్రభావం పడడానికి, ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి. రిజర్వేషన్లు ఈ దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నమోదై బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా ఉండే అవకాశాన్ని మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయం లేదు, విమర్శ లేదు. ఈరోజు బాధ్యత మీది, కేంద్రంలో ఉన్న బాధ్యత మీద రాష్ట్ర వ్యాప్తంగా మా బాధ్యతలన్నీ నిర్వహించినాం. మళ్ళీ ఏ చట్టమైనా ఏ న్యాయస్థానంలోనైనా మా వాదన వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేంద్రం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. కాబట్టి వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా 42% అమలయ్యే విధంగా చొరవ చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర బీజేపీని సందర్భంగా కోరుతూ బంద్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ఈ ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఏ విధంగా అయితే జాయింట్ యాక్షన్ కమిటీగా నడిచిందో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగాలే, ముందుకు నడవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వం 42% కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తాను. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. హైదరాబాద్ నుండి నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి పరిధిలో బీసీ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న పెట్రోల్ బంక్పై దాడి చేసిన బీసీ సంఘాల నేతలు.
రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో బస్సులను బయటకు పోకుండా ఎగ్జిట్ గేట్ వద్ద ఆందోళనకు దిగిన నాయకులు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. అదే గట్టిగా నోట రక్తం చచ్చిపోతున్నాడు. అరుగా గోవులు జాకి అరుగా పిల్లలుగా తెలుసా కష్ట సుఖాలని ఒకసారి పట్టమని పెట్టి సకలం నిలబడినారు. అజ్ఞానము అదే గట్టిగా నోట రక్తం చచ్చిపోతున్నాడు. అరుగా గోవులు జాకి అరుగా పిల్లలుగా తెలుసా కష్ట సుఖాలని ఒక్కసారి పట్టమని పెట్టి మేమెంతో 42% రిజర్వేషన్లని మేమెంతో खबरदार रिजर्वेशन व्यतिरेक पुल्लारा, खबरदार रिजर्वेशन व्यतिरेक पुल्लारा. హైదరాబాద్ గడ్డ మీద ఏ విధంగా పోరాటం చేస్తా ఉన్నారంటే రారో రారో రాజుగా ఏపీలో ఉగ్రవాదుల సానుభూతి పరులు అరెస్ట్, దుల్లుగల నుంచి సింగిల్ బ్యారెల్ రిఫైల్ 10 బుల్లెట్లు స్వాధీనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుసేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ అలాం షేక్ అరెస్ట్. జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు. ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. सिंगल बैरल ना सिंगल बैरल సో మనం
16/8/2025 అంటే August 16th మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైసీ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ISI బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం, వాళ్ళు సజద్ హుసైన్ A2 అక్యూజ్ 2గా యాడ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. మూడవది మనకి తఫీక్ అలాం షేక్. సో ఈ వ్యక్తి మెలగోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ISI టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఈ A2 A3 ఇద్దరిని కూడా SDPO ధర్మవరం టీంతో పాటు మనం ఉత్తరప్రదేశ్కి ఒక టీము, తర్వాత మహారాష్ట్రకు ఒక టీం పంపించడం జరిగింది. ఈ రెండు టీం కూడా ఇతరుని కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేయడం జరిగింది. దీనిలో సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారెల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ గన్ కూడా జిహాద్ బేస్ చేసుకుని వాడడానికైనా ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది. దాంతోపాటు అమ్యునిషన్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్స్లో ఈ సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడేందుకు కానీ ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో ఇతరిని అక్కడ ప్రాపర్గా ట్రాన్సిట్ రిమాండ్లో ఇక్కడ మన కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతాయి ఈ ప్రెస్ మీట్ తర్వాత. దీంట్లో ఏంటంటే మనకి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే PFI అంటారు, అదొక బ్యాండ్ ఆర్గనైజేషన్. ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్లో మనకేంటంటే ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారో, ఎప్పుడు మన మానిటరింగ్ దానిపైన ఎక్కువ అయిందో, ఈ రాడికలైజేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందో, అప్పుడు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఈ SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ రాడికలైజేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిపైన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు మన క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. బికాస్ ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ సెపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు. కాబట్టి ఆ రాడికలైజేషన్లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ని కూడా మనం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ఎవరెవరు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంటూ వేరే ఆర్గనైజేషన్లో అండర్ గ్రౌండ్లో ఇలాగా పనిచేస్తున్నారో వాళ్ళపైన క్లోజ్ నిఘా మనం పెడుతున్నాము. అదేవిధంగా యూత్ ఎవరైనా ఇలాంటి ISI బేస్డ్ సోషల్ మీడియాలో రాడికలైజేషన్లో పాల్గొన్నారన్నది కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వదన్నది కూడా ఈ అరెస్ట్ ద్వారా మనం తెలియపరుస్తున్నాము. ఈ ఆపరేషన్ ఈవెన్ దో అదర్ స్టేట్కి వెళ్ళి ఈ ఆపరేషన్ని మనం సక్సెస్ఫుల్గా చేసిన SDPO ధర్మవరం, తర్వాత ముదిగుప UPS CA గారు అండ్ ఎంటైర్ టీమ్కి కూడా IR టీమ్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నా తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా, నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెబుతున్నా, నిన్న కేబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతం జరగలేదని ఆమె తెలిపారు. కేబినెట్లో రాద్ధాంతం జరిగిందని హరీష్ రావు చెబుతున్నారు. దానికి ఆయన సాక్ష్యాలు చూపగలరా? కేబినెట్ సమావేశంలో ఎజెండాలు, అంశాలు, ప్రజల సమస్యల పరిష్కారం గురించే చర్చ జరిగింది, కానీ ఆయన అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అయితే మరి 4 స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది. ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు.
అయ్యా అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు చనిపోవడం జరిగింది. దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్. అయ్యా నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అబద్ధానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు. ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్ను చూపి 45 లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్. అట్లా రోడ్ల మీదనే ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. ఇది మీ గన్ కల్చర్. ఈరోజు మాది ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, అదేవిధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీలు అబద్ధాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా హరీష్ రావుకి, నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే కానీ ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా. నిన్న క్యాబినెట్లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా. నన్ను కన్నా సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా. నీ అబద్ధాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్గా ఇవాళ నీ గుమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా, దాంట్లో అది నిజమే అని నువ్వు చేయగలుగుతావనే. ఎందుకే అబద్ధాలు అనేది నిజంగా అది మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. రాజకీయాలు ఇంకా కక్షలు కార్పుణ్యాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండొచ్చు, కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు. నిన్న నేను చెప్తున్నా కదా, మేము ఇండివిజువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ అదేవిధంగా మన క్యాబినెట్లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ కించిత్తు 1% కూడా ఏ పర్సన్ గురించి ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు. ఇది నా సవాల్. నేను చెప్తున్నా కదా, ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు. నన్ను కన్నా సమ్మక్క సాక్షిగా నేను చెప్తా. మరి నువ్వు అది పెట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ మెన్గా ప్రచారం చేసుకుంటున్నావు. అయినా అమ్ముడు పోతలేము మీ పత్రికలు. ఎంతసేపు అబద్ధాలు మా మీద. ఇది కరెక్ట్ కాదు. నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయండి. నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి. అది మంచిగా ఉంటుంది. కానీ అబద్ధాన్ని ఇవాళ అంటాం కదా, అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేలోపు నిజం బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తాను. మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. అది ఎప్పుడు పనిచేయదు. ఎప్పుడైనా నిజాలే నిలకడగా ప్రజలకు తెలుస్తాయి. వాస్తవాలు తెలిసినప్పుడు వార్తలు పెడతారు మీలాంటి అబద్ధాల కోర్లను. ఏపీలో ఉగ్రవాదుల సానుభూతి పరులు అరెస్ట్. దుండుగల నుంచి సింగిల్ బ్యారెల్ రిఫైల్ 10 బుల్లెట్లు స్వాధీనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుసేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ అలాం షేక్ అరెస్ట్. జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు. ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే, జైష్ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ISI బేస్డ్ జైష్ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం, వాళ్ళు సజ్జద్ హుసైన్ A2 అక్యూజ్ 2గా యాడ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. మూడవది మనకి తఫీక్ అలాం షేక్. సో ఈ వ్యక్తి మెలగోవన్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ISI టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైష్ మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఈ A2, A3 ఇద్దరిని కూడా SDPO ధర్మవరం టీంతో పాటు మనం ఉత్తరప్రదేశ్కి ఒక టీము, తర్వాత మహారాష్ట్రకు ఒక టీం పంపించడం జరిగింది. ఈ రెండు టీం కూడా ఇద్దరిని కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేయడం జరిగింది. దీంట్లో సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి దగ్గర
ఈ సింగిల్ లాంగ్ బ్యారెల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ గన్ కూడా జిహాద్ బేస్ చేసుకుని వాడడానికైనా ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది. దాంతోపాటు అమ్యునిషన్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్స్లో ఈ సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడేందుకు కానీ ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో ఇతరిని అక్కడ ప్రాపర్గా ట్రాన్సిట్ రిమాండ్లో ఇక్కడ మన కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతాయి ఈ ప్రెస్ మీట్ తర్వాత. దీంట్లో ఏంటంటే మనకి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే PFI అంటారు, అదొక బ్యాండ్ ఆర్గనైజేషన్. ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్లో మనకేంటంటే ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారో, ఎప్పుడు మన మానిటరింగ్ దానిపైన ఎక్కువ అయిందో, ఈ రాడికలైజేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందో, అప్పుడు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఈ SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ రాడికలైజేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిపైన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు మన క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. బికాస్ ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ సెపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు. కాబట్టి ఆ రాడికలైజేషన్లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ని కూడా మనం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ఎవరెవరు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంటూ వేరే ఆర్గనైజేషన్లో అండర్ గ్రౌండ్లో ఇలాగా పనిచేస్తున్నారో వాళ్ళపైన క్లోజ్ నిఘా మనం పెడుతున్నాము. అదేవిధంగా యూత్ ఎవరైనా ఇలాంటి ISI బేస్డ్ సోషల్ మీడియాలో రాడికలైజేషన్లో పాల్గొన్నారనేది కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వదనేది కూడా ఈ అరెస్ట్ ద్వారా మనం తెలియపరుస్తున్నాము. ఈ ఆపరేషన్ ఈవెన్ దో అదర్ స్టేట్కి వెళ్ళి ఈ ఆపరేషన్ని మనం సక్సెస్ఫుల్గా చేసిన SDPO ధర్మవరము, తర్వాత ముదిగుప UPS CA గారు అండ్ ఎంటైర్ టీమ్కి కూడా IR టీమ్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. సుప్రీంకోర్టు సీజ్పై దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి కాశపోగు సూరి మాదిగ ఖండించారు. కర్నూలు అర్బన్ MRO, కల్లూరు MRO, ఓర్వకల్ MROలకు MRPS కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సీజ్పై దాడిని ఖండిస్తూ వినతి పత్రాలు అందజేశారు. వర్ధిల్లాలి మందకి సార్ నాయకత్వం, వర్ధిల్లాలి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకి సార్ నాయకత్వం. శిక్షించాలి జస్టిస్ గవాయ్ గారిపై దాడి చేసిన లాయర్ కిషోర్ని వెంటనే శిక్షించాలి. గవాయ్ గారిపై దాడి చేసిన లాయర్ కిషోర్ని వెంటనే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ నెల 7వ తారీఖున భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు CJ గవాయ్ గారిపై సీనియర్ లాయర్ అయినటువంటి కిషోర్ గారు దాడి చేయడం జరిగింది. భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ప్రథమ పాత్ర పోషిస్తున్నటువంటి గవాయ్ గారి పైన ఈ దాడిని ఖండిస్తూ మా నేత మందకృష్ణ గారు
దళితులపై దాడిని తీవ్రంగా ఖండించాలంటూ దేశవ్యాప్తంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లా కర్నూలు టౌన్లో ఉన్నటువంటి కల్లూరు మండలం, ఓరకల్ మండలం, అలాగే అర్బన్లో సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకి మా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. లాయర్ కిషోర్ని వెంటనే అరెస్ట్ చేసి అతనిపైన చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎంఎస్పీ కమిటీ తరఫున, అలాగే మా నేత మందకృష్ణ గారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సీనియర్ అధికారిని వేసి విచారణ చేపట్టి దీనికి సంబంధించినటువంటి వ్యక్తిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా ఉద్యమాన్ని మందకృష్ణ గారి ఆలోచన విధానాన్ని అలాగే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు కాశపోగు సూర్యమాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి. 7వ తారీఖున భారతదేశం గౌరవించేలా సుప్రీంకోర్టు న్యాయవాదులను మరి మనం ఎంతో కొనియాడతాం. అలాంటి చీఫ్ జస్టిస్ అయిన గవాయ్ గారి పైన దాడి చేయడం, అది కూడా దాడి అంటే ఏ రకం అంటే అవమానకరంగా చెప్పుతో మరి విరిచిన సంఘటన మనం లైవ్లో చూసాం. అయితే ఈ యొక్క మనవాద వేదన వాళ్ళ ఉందేమో కానీ న్యాయవాదులకు ఎటువంటి ఆలోచనలు ఉండవు. కేవలము చట్టపై కఠినంగా శిక్షించి ఆయన అండమాను పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అయితే మొండెం లేని విగ్రహం కొరకు కొట్లాడినాడని ఇందాక మీకు అన్నాను. ఏదో భారతదేశం చట్టాల ప్రకారంగానే ఉన్న నిధులు పట్టి, అయితే విగ్రహాలు పాతవైనా కూడా అలాగే ఉండాలి కానీ శిఖరాలకు రూపు చేసే లేదని చట్టమే చెప్తుందంట. మన లైవ్లో చూశాను. మరి ఆ యొక్క చట్టం విలువ ఆయనకు తెలియదా? ఆయన ఒక లాయర్గా ఉన్నారు కిషోర్ గారు, కానీ కిషోర్ గారికి మైండ్ చెడి ఉంది కాబట్టి ఆయన ఒక పిచ్చివాడని దేశముద్ర వేస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ కర్నూలు సిటీ అధ్యక్షుడిని పాముల కుమార్ మాదిగ నా పేరు. జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.